హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పన్నీర్ స్టైల్లో ఇక్కడ కాకరకాయ కూర ఎలా రెడీ చేయాలి, ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవాల్టి వీడియో వచ్చేసి అదేనండి, ఈ పన్నీర్ గ్రేవీ ఎలా రెడీ చేసుకోవాలి, పన్నీర్ గ్రేవీతో మన కాకరకాయ ఎలా రెడీ చేసుకోవాలో దాని గురించే కదా మనం చూడాలనుకున్నాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలాగా ఏమిటి ఇంత టేస్టీ హెల్దీ అండ్ దీనికోసమైతే మనం ఎలా చేయాలో ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లో కాకరకాయ కూర అనే చెప్పుకోవాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామనుకో అదే గ్రేవీతో మనకి పన్నీర్ ఇస్తాడు, కాకరకాయ ఇస్తారు, కానీ కొంచెం డిఫరెంట్గా అండ్ టేస్టీగా అలాగే హెల్దీగా కూడా. ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి, ఇప్పుడిప్పుడే కాదండి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అవుతుంది. మన ఛానల్ని చూడండి. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఏమేమి కావాలి ఏమిటి అనేది. ఇక్కడ 4 కాకరకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, ఇక్కడ 8 వరకు పచ్చిమిర్చి. మనం ఎలా కట్ చేసుకోవాలి ఇట్లా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మన తొక్క అయితే తీయమండి, అస్సలు మనకి తొక్క అయితే తీయము. ఇలా కట్ చేసేసుకున్న కాకరకాయలు మనం ఏం చేయాలనే దాని గురించి నేను ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా సన్నగా కట్ చేయకూడదు, కొంచెం మందంగా కట్ చేసినట్టయితే మనకి ఆ మందంగా కట్ చేసినవి కొంచెం మొత్తం పేస్ట్ అవ్వకుండా కాకరకాయ ముక్కల్లాగానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే 1 ఇంచ్ అయితే పొడుగుంటుంది, దాంట్లో సగం అంటే 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఆ మందాన్ని కట్ చేసుకున్నట్టే మీకు చూపించాను కాబట్టి ఆ విధంగా కట్ చేసుకోండి. గింజలు తీయవసరం లేదు, ముదిరితే తప్ప మనకే గింజలు తీసే పని అనేదే లేదు. ఇలాగా ఉప్పు నీటిలో వేసి 15 నిమిషాల పాటు నానబెట్టారంటే కనుక, ఆ నీటిలో వేసేసారంటే ఈ ముక్కలు చేదిపోయి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కూర అనేది. ఈ కూర పన్నీర్ గ్రేవీ టైప్లో అన్నాను కదా, పూర్తి వీడియో చూసారంటే ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమైపోతుంది. సగం చూసారనుకోండి మీకు సగమే అర్థమవుతుంది. అలా చేయొద్దు, ఎప్పుడు కూడా పూర్తి వీడియో చూడండి. ఎట్లా చేసాము, ఏమిటి మన తయారీ విధానం, ఏమిటి ఎలా చేశారు, చేదు లేకుండా ఎలాగుంది, చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా చేస్తే తినగలుగుతారు, అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇలా 15 నిమిషాలు అయ్యాక పూర్తిగా మనం ఇవన్నీ తీసేసి చూసారు కదా, పూర్తిగా మనకి కలర్ కూడా కొంచెం వాటర్ అనేది చేంజ్ అయింది. చూసారా, గ్రీన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది. చూసారా ఎంత గ్రీన్గా ఉన్నాయో, అంటే చేదుతనం తగ్గిపోయింది. మనం ఈ పక్కన పెట్టేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అంటే పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నట్లయితే కమ్మగా ఉంటుంది. కూర గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ ఏంటి పోపు పెట్టారు అని అనుకుంటున్నారు కదా, అదే కదా మన స్పెషల్. ఇది వీడియోలో అన్ని వీడియోల్లో కాదండి, కొంచెం ఇది డిఫరెంట్గానే ఉంటుంది. ఖచ్చితంగా చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ పన్నీర్ గ్రేవీ ఎలా ఉంటుందో అలాగే అని అనుకుంటారు కదా, అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉండొచ్చు. పప్పులు ఉన్నాయి కాబట్టి మనకి పప్పులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అట్లాగే ఒక ఉల్లిపాయ చూసారా, ఇవి కూడా వేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీ అంటారు, చెప్పరు కదా అని అనుకుంటారు కదా, మనకి చెప్పే కన్నా చూడడంలోనే చాలా మనకి చూసామనుకోండి మనకి మైండ్లోకి వెళ్తుంది. అదే విన్నారనుకోండి మర్చిపోతారు. అందుకు కాబట్టి మనం వీడియో చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఇలాగ తగినంత ఉప్పు వేసుకున్నట్లయితే మనకి గమ్ముని మగ్గిపోతుంది. ఉల్లిపాయ త్వరగా వేగిపోతుందండి, ఎక్కువ టైం పట్టకుండా తక్కువలో చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న టమాటాకాయ వేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయ వేయించట్లేదండి, మగ్గితే చాలు. మనం ఎక్కువ ఆయిల్ వేసి ఏపితే అది ఫ్రై అవుతుంది. ఇది మనకి మగ్గించుకుంటే చాలు, మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది కదండి. చూసారు కదా, ఇదేనండి మన ట్రిక్. అంటే ఎలా చేస్తారు ఏమిటి అనుకుంటారు, దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి,
చాలా బాగుంటుంది. అంటే మనకి టేస్టు ఆ గ్రేవీకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అందుకోసమే మీరు చాలా వీడియోలో చూసుంటారు. తగినంత పసుపు వేసుకోండి. కారం తిన్నంత కారం వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 స్పూన్ల కారం వరకు నేను వేసాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఏడుశనగుళ్ళు కూడా వేసానండి. తగినంత కారం వేసుకోండి. ఎంత కారం తింటారో 1/2 టీ స్పూనా 1 టీ స్పూనా చూసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇలా పూర్తిగా మగ్గిపోయాక ఇలా అవుతుంది కదా. మనం దీన్ని ఇప్పుడు చల్లార్చుకున్నాక మనం మిక్సీ అనేది చేసుకోవాలి. మరొక కడాయి పెట్టేసుకుని దాన్ని దించి సైడ్ పెట్టేసేయండి. ఈ కడాయి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 కానీ 2 కానీ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే పసుపు 1/4 టీ స్పూన్ పసుపు వేసేయండి. ఆ ముక్కలు వేయించడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ ముక్కలు వేయించేసుకున్నామంటే గ్రేవీ లేని చాలా బాగుంటుంది. గ్రేవీ ఈలోపు అది చల్లగా అవుతాయి, రుబ్బుకోవచ్చు. ఈలోగలు ఇవి మగ్గిపోతాయి కదండి. అందుకోసమే మనం ఎప్పుడు కూడా ముక్కలు అనేది ఇలా వేయించేసుకున్నారంటే మనకి మనకి ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కాబట్టి బాగా వేయించేసుకున్నారట్లయితే కనుక పేస్ట్ అనేది మనకి థిక్నెస్ బాగుంటుంది. గ్రేవీలో మనకి పన్నీర్ గ్రేవీలా ఉంటుంది. కాకపోతే మనం పప్పులు వేసాం కాబట్టి చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, థిక్ పేస్ట్ లాగా వచ్చింది కదా. బాగా మెత్తగా కాదు, అలా అని గట్టిగా కూడా కాదండి. స్మూత్ పేస్ట్ ఉండాలి. అలాగని బాగా పేస్ట్గా కాకుండా మిడిల్. మనకి ఇక్కడ కాకరకాయలు కూడా వేగిపోయినాయి ముక్కలు. మూత పెట్టి 1-2 నిమిషాలు పెట్టేస్తే చాలు. మూత పెట్టేసి 2 నిమిషాలు పెడితే చాలండి. మనకి ముక్కలు అనేది మగ్గిపోయినాయి, వేగిపోయినాయి కూడా. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇలా వేగినట్లయితే కనుక మనకి కూర అనేది గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ గ్రేవీ రెడీగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం గరం మసాలా, చాలా గమ్మున మగ్గిపోతాయండి ఇలాంటి కడాయి అంటే యూజ్ చేస్తారంటే కనుక. ఇక్కడ పేస్ట్ అనేది తగినంత వేసుకొని బాగా కలిపేసుకుంటే కనుక మనకి తగినంత కారం వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా గ్రేవీ అనేది బాగా ముక్కలు పట్టించేంతవరకు కలుపుకున్నారంటే కనుక మనకి ఆ ముక్కలకి మనకి మసాలా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ విధంగా చూసారా గ్రేవీ ఎంత బాగుందో. ఈ గ్రేవీలో మనం తగినన్ని నీళ్ళు పోసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. గ్రేవీ అయితే కనుక థిక్గా ఉంటుంది. మీకు లిక్విడ్లా కావాలంటే ఇంకొక గిన్నె ఇంకొక కూరగిన్నె వేసుకున్నారంటే కొంచెం ఇంకా గ్రేవీగా వచ్చేస్తుంది. నేనైతే కనుక ఇలా థిక్నెస్ చూసుకుని వాటర్ వేసుకుంటాను. మీకు కావాల్సిన వాటర్ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. తగిన నీళ్ళు పోసుకుంటేనే మనం ఇది కలుపుకోవాలండి. ఇలాంటి కడాయిలు ఎందుకు నల్లగా అయిపోయి ఇదేం బాగున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు చూసినప్పుడే మన వీడియోస్. దీంట్లో వండిన కూర టేస్టే వేరండి. మనకి నార్మల్గా స్టీల్లో కూడా చేస్తూ ఉంటాను నేను, కానీ దీంట్లో వండిన టేస్ట్ దాంట్లో వండిన టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ అయితే దీంట్లోనే బాగుంటుందండి. చూడడానికి అది బాగుండొచ్చేమో కానీ టేస్ట్ అయితే మాత్రం 100% దీనికైతే మనం ఎవరైనా కూడా దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువ ఆయిల్లో చేసేసుకోవచ్చండి, మాడిపోదు. మనకి మందంగా ఉంటుంది కడాయి. ఎంత మందం ఉన్నా స్టీల్ కడాయిలో చేశారంటే కనుక ఖచ్చితంగా మాడిపోతుంది. అదైతే నేను 100% చెప్తానండి. ఎందుకంటే నా దగ్గర కూడా స్టీల్ మీరు చూసే ఉంటారు. కుక్కర్స్ కానీ ఏమైనా కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అందుకనే నాకు ఇష్టమైంది ఏంటంటే ఇలాగా కడాయిలు అంటే చాలా ఇష్టమండి. ఇట్లో మనం మైసూర్ పాకం చేసుకున్నా లేదా పులావ్ చేసుకున్నా ఏమి చేసుకున్నా అదిరిపోతుంది. ఇలా మరొక బౌల్లోకి మనకి కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇలా బౌల్లో కానీ మీ ఇష్టం ఇట్లా ఉంచేసుకున్నా పర్వాలేదు. మన ఛానల్ని ఎవరైనా చూసి నచ్చింది అనుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి.